దేవాదుల ప్రాణహిత ఎస్ఆర్ఎస్పీలను పూర్తి చేస్తే 967 టీఎంసీలను వాడుకునే వాళ్ళం. కానీ ఒక కాళేశ్వరం మీదనే 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కాళేశ్వరం నీళ్లు లేకుండానే రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధించినాం. 10 ఏళ్లలోనే కేసీఆర్ హరి సాధించిన విజయాలేంది అసెంబ్లీలో చర్చిద్దాం. పక్క రాష్ట్రానికి నీళ్లు ఇస్తున్నారనే చౌకబారు ఆరోపణలు ఆపండి. చర్చల ద్వారానే నీటి సమస్యలను పరిష్కరించుకుంటాం. కేసీఆర్ మీరేం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, రోజు యోగా చేయండి, చినిజేర్ సూక్తులు వినండి. 2034 వరకు తామే అధికారం. ఇది రేపో మాపో మిమ్మల్ని తీసేస్తామని అంటారు. ఇక 2034 నాటికి ఇక 2034 దాకా మన సారే ఉంటాడట ముఖ్యమంత్రి లెక్క. ఏం పెట్టుకుంటావు సార్? ముఖ్యమంత్రి లెక్క ఏముంటావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రివే కదా, 2034 దాకా ముఖ్యమంత్రి లెక్క ఉంటాడట రేవంత్ రెడ్డి గారు. ఇక 2034 దాకా నాకు తెలియదు, నేను ఆ ముచ్చటి చెప్ప. ఇప్పుడైతే ముఖ్యమంత్రివే కదా. ఇగో నేను మంచి కోరి చెప్తున్నా, సింహాద్రిగా నేను మీ మంచి కోరి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, బయటికి అయితే రాకుండా వితౌట్ సెక్యూరిటీ వితౌట్ ప్రోటోకాల్ ఆ కార్లల్లో కెంచెల్లి బయటికి అడ్డగోలుగా దిగి రోడ్ల మీద అయితే నడవకుండా. ఇదైతే నేను చెప్తున్నాను మీ మంచి కోరి. ఇక వాళ్ళు రాళ్ళు ఇసురు కొడతారా, కట్టెలు ఇసురు కొడతారా, ఇక గ్యారంటీ లేదు దానికి. నేను ఇవ్వలేం, మనం గ్యారంటీ ఇవ్వలేం. నువ్వు ఎవరిని కడుపు కొట్టలేదు చెప్పు. నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత 2034 నాటికి నువ్వు ముఖ్యమంత్రి ఉంటావాట. నువ్వు ఇప్పుడు ఒక మాట, ఆడోళ్ళను మోసం చేసేట తులం బంగారం అని. ఇప్పుడు ఇక్కడ గాంధీ విగ్రహం పేరుతోటి 5,000 కోట్లతోటి విగ్రహం కడతా అని చెప్పి ఆడ దాదాపు 50-100 కుటుంబాలను రోడ్డున పడేసిండ, అపార్ట్మెంట్లో వాళ్ళ కడుపు కొట్టిండా, ఆటో కార్మికుల కడుపు కొట్టిండా, ఉచిత బస్సులు పెట్టి బస్సుల సంఖ్య తగ్గించిండు. నీ స్కీమ్ మంచిదే, సంఖ్య తగ్గించి ఆడోళ్ళకి స్విచ్లు పెట్టినవా, అల్ల పైశాచిక ఆనందం పొందినవా? ఆటో కార్మికులు రోడ్డున పెడితే అందులో పైశాచిక ఆనందం పొందినవా? ఆటోలు తగలబెట్టుకుంటున్నా కూడా నవ్వినవు కదా. వాళ్ళకు నెలకు 10,000 ఏడాదికి 10,000 12,000 వేస్తే బాగుండు కదా, వేసినవా? ఫీజు రియంబర్స్మెంట్ లేక సిలబస్ వెనకబడిపోతే విద్యార్థులందరూ ఆగమైపోయారు వాళ్ళ చదువు. వాళ్ళ దగ్గర పైశాచిక ఆనందమే పొందిండా? అశోక్ నగర్ దగ్గర ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులు ధర్నా చేస్తే లాఠీలతోటి కొట్టించి పైశాచిక ఆనందం పొందిండా? వాళ్ళ దగ్గర పైశాచిక ఆనందమే పొందిండా? ఇన్ టైంలో 1,16,000 వచ్చేది కళ్యాణ లక్ష్మితోటి. అవి సాయం లేదు, బోయం లేదు, ఏమీ లేదు. ఇక అప్పులాలు ఉంటే 1,00,000 వాళ్ళకి అదనంగా ఇప్పుడు భారమే అయింది ఈ స్కీమ్ సరిగ్గా పనిచేయక. అట్లా పైశాచిక ఆనందమే పొందిండా? గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు హాస్పిటల్లో పడి చచ్చిపోతే పరామర్శించకుండా జూబ్లీహిల్స్ బంగళాలు పండుకొని భయపడను, మళ్ళీ రిపీటెడ్గా అంట అవసరమైతే తిప్పి మరీ వేపిస్తా. పైశాచిక ఆనందం పొందిండా? ఎందుకు పోరు? 41 మంది విద్యార్థులు చచ్చిపోతే ఒక్క బిడ్డనన్నా పరామర్శించవచ్చు కదా. ఇంత పైశాచిక ఆనందం పొందుకుంటా రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించి 2034 నాటికి నేనే ముఖ్యమంత్రి నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? తెలంగాణ బిడ్డలు డిసైడ్ చేయాలి. చలోపా మైకు పట్టుకొని పోదాం, మన కేఆర్ టీవీలో అంటారు, చూపెడతా నేను. 2034 నాటికి ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది నేనే చూపెడతాను మీకు. చూడండి, 2034 దాకా అధికారంలో ఉండే సార్ భాగవతం ఏమున్నది అనేది ఒకసారి మనం చూద్దాం. జనాలలో వ్యతిరేకత పోగొట్టుకోలేక, జనాలలో ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోలేక, అది శాతగాక 2034 నాటికి 2044 నాటికి నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే ఎవరు ఒప్పుకుంటారు? సార్ ఇందులో వస్తలేదు, మీకు చూపెడితే ఇప్పుడు ఫోన్లో మీరు స్పష్టంగా వినాలి, భాగవతం చూడాలి. రాకుండా విషయం తీసేస్తాను. కేసీఆర్ గారు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఏముంది సార్, అన్ని పట్టే ఇస్తా అన్నాడు, ఏమీ లేదు, జీరో కరెంట్ లేదు, ఏం లేదు, బస్ పెరిగి పెట్టేసి కదా. పింఛన్ ఇస్తా అన్నాడు, మా సంటానికి రాజీ పెట్టినా పింఛన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు పైన అయిపోయినా ఇంతవరకు ఏం లేవు అన్నారు. కథమైపోయి కాంగ్రెస్ వాళ్ళకి అంతే అంటారు. ఫ్రీ బస్ తప్ప బెనిఫిట్ ఏం లేవు. ఏమి ఇచ్చిండు? బంగారం లేదు, లక్ష్మీ కళ్యాణం లేదు, ఏం లేవు. పిల్లలు పుడతారన్నా కేసీఆర్ కిట్ ఇస్తుండే, అదనా లేవు, ఏం లేదు అంటారు కదా. వేస్ట్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ చాలా మంచి 10 సంవత్సరాలు మాకు చెప్పండి, ఒక సెకండ్ కరెంట్ పోలే మా ఏరియాలో. ఏది కాదు, ఏడైనా కదా సరే, ఎవరికన్నాడు నల్లా కరెంటు సూపర్, పింఛన్ మాత్రం జనాలు చెప్పే ముచ్చట ఏమన్నాడు ఇంటూ లాస్ట్ కళ అలాగా ఉన్నది. ప్రజలకు ఇంత ఏం కాకుండా మంచిగా కాపాడేడు. వీళ్ళు వచ్చినప్పుడు ఏమి లేదు. ఇట్లా అన్న కేసీఆర్ మళ్ళా రాకపోతే నేను మీసం తీసేస్తా అని అంటున్నాడు. అంత గ్యారంటీ చెప్తున్నా కదా. కేసీఆర్ రాకుండా మీసం తీసేస్తాను. నెక్స్ట్ సీఎం కేసీఆర్ రాకుంటే మీసం తీసేస్తా అంటున్నాడు. ఆ జనాలలో ఉన్న లెక్కలు అవి. ఈయననేమో ఎటువే ఏదా 2034 నాటికాట 34 వరకాట మన రేవంతం సార్ అధికారంలో ఉంటాడట. ఎందుకుంటావు సార్? కేసీఆర్ రాకపోతే మీసం తీసేస్తా అంటారు జనాలు. మైకు పట్టుకుని రోడ్డు మీద పోయి నేను అడిగిన గ్రౌండ్ రిపోర్టింగ్ తీసుకున్నా. కామన్ పీపుల్ని, గిన్నె పట్టుకునేటోళ్ళను, ఆటో నడుపుకునేటోళ్ళను, చెత్త ఊడ్చుకునే వాళ్ళను, విద్యార్థులను, ముసలమ్మలను ఇళ్లకు పోయి మైకు పట్టుకుని నేను అడిగిన. నిన్న కొందరు కాంగ్రెస్ సోదరులు కూడా అంటారు, అన్న నువ్వు కావాలని నాకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా కూడా అంటారు, నువ్వు మా రేవంత్ రెడ్డి మీద పగబట్టినావు, ఉద్దేశపూర్వకంగా నువ్వు పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నావు, నువ్వు లేనిపోని అని చెప్తున్నావు,
నువ్వు ఉట్టిగానే ఒక మైక్ పెట్టుకొని ఒక స్క్రీన్ పెట్టుకొని ఒక రూమ్లో ఇష్టం వచ్చినట్టు ఒరుడు కాదు అని అంటారు. ఇష్టం వచ్చినట్టు నేనే ఒరుతలేను తమ్ముడు. ఒక్కసారి నువ్వు ఛానల్ ఓపెన్ చేసి చూడు, నీకు నా భాగవతం అంతా కనిపిస్తుంది. చూడు, మైకు పట్టుకొని రోడ్ల మీదకి పోయి జనాలను అడిగితే చెప్తున్నారు. ఇగో వీళ్ళందరూ కూడా ఏ సింహాద్రి ఎట్లా చెప్తున్నావు రోజు మార్నింగ్ న్యూస్లో ఇవన్నీ ఎట్లా వరుతున్నావు నువ్వు మరి ఏమంతా మీద అంటే ఒకసారి నువ్వు ఓపెన్ చేసి చూడు, ఛానల్ ఓపెన్ చేసి గ్రౌండ్ లెవెల్లో రిపోర్టింగ్ తీసుకున్నప్పుడు జనాలందరూ మాకేం చెప్పారు అనేది ఛానల్లో కనిపిస్తుంది. మొత్తం ప్రతిదీ ఉట్టిగా గాలికి పుట్టించినవి కాదు కదా ఇవన్నీ కూడా. చూడు, ఒక్కరు మెచ్చుకుంటే అంతొట్టు ఎటుపై ఇగో ఈ అక్క మాటలు ఇన్నురు మీరు. తర్వాత ఇప్పుడు లైవ్ చూసేవాళ్ళు అందరూ కూడా ఓపెన్ చేసుకొని ఏమన్నదో ఇన్నురు. ఇజ్జతి పోతుంది రేవంత్ రెడ్డి గారి వాళ్ళు మాట్లాడిన మాటలు ఇట్టే. నేను వాళ్ళందరి దగ్గరికి పోయి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ రిపోర్టింగ్ తీసుకొని జనాల యొక్క స్పందన తీసుకొని ఇప్పుడు నేను ఇవాళ పొద్దున నేను మార్నింగ్ న్యూస్లో ఒక మాట చెప్పినా అంటే నిన్న సాయంత్రం జనాలు నాకు చెప్పినది అది ఉంటుంది. అది ఉట్టిగానే రేవంత్ రెడ్డి మీద ఏదో ఇట్లా అత్తరజల్లినట్టు బురదల్దామని నేనేం చూడా. ఓడన్నా మెచ్చుకుంటేనేమో నాకు కూడా అరే జనాలలో సాఫ్ట్ కార్నరే ఉంది, సో రేవంత్ రెడ్డి గారి గురించి పోయి ఒక 2 మంచి మాటలు చెప్దాం నా మార్నింగ్ న్యూస్లో నాకు కూడా అనిపిస్తుంది. విద్యార్థుల కానించాలి ముసలోళ్ళ దాకా, ఆటో నడుపుకునేటోళ్ళు, రైతులు, ఉద్యోగస్తులు, అయినోళ్ళు, కాడోళ్ళు, ఇస్త్రీ చేసుకునేటోళ్ళ కానించాలి, చెప్పులు కుట్టుకునేటోళ్ళు అందరు తిట్టబట్టే ఒక్క వర్గము, ఒక సామాజిక వర్గము ఒక్కరు మెచ్చుకున్నారు ముఖ్యమంత్రి గారిని అని అంటేనేమో నాకు కూడా కరెక్టే కదా, గది బాగానే ఉంది కదా అని అందాం అనిపిస్తుంది. నాకు జనాలకి దొరకనప్పుడు నాకెట్లా దొరుకుతుంది? ఎందుకంటే లబ్ధి పొందేది వాళ్ళు కదా. ఇక్కడ నేను మాట్లాడిన ప్రతి మాట నిన్న సాయంత్రం నేను జనాలతో చేసిన డిస్కషన్. మైక్ పట్టుకొని గ్రౌండ్ లెవెల్లో రిపోర్టింగ్ జనాల దగ్గరికి పోతే వాళ్ళు నాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఏదో ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లుదామని నాకేంది, ఏదో పగబట్టి కంకణం కట్టుకొని ముఖ్యమంత్రిని పార్టీని డ్యామేజ్ చేస్తున్నాం చాలా మంది అంటున్నారు. తప్పు అది. మీకు అనిపించి మీరు ఏదో ఓన్ డిసిజన్ తీసుకొని ఇక నా మీద మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు కూడా మంచి స్నేహితులు, మంచి పరిచయాలు ఇదే కాంగ్రెస్ నాయకులతోనే. నేను ఉద్దేశపూర్వకంగా చేస్తానా లేదా అని వాళ్ళకి తెలుసు. మీరు తర్వాత కావాలంటే మీరు అందరూ ఒకసారి మార్నింగ్ న్యూస్ మన కేఆర్ టీవీ ఓపెన్ చేసి మొత్తం చూడరు. ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. కేఆర్ టీవీ హెచ్డి అని కొట్టుండ్రి, అందులో కూడా ఉంటుంది. అందులో జనాలు నాతో ఏం మాట్లాడిండ్రు అనేది మీకు అర్థమవుతుంది.